ఇప్పుడు క్యారెక్టర్ల విషయంలో చిరంజీవి గారు మీరు పున్నమి నాగలో కూడా చేశారు, కలిసి చేశారు. అంతకుముందేమో పునాదిరాళ్ళతో చేశారు. మరి క్యారెక్టర్ల విషయంలో చిరంజీవి గారు మిమ్మల్ని రికమెండ్ చేసిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అంటే నేను ఎప్పుడు వెళ్ళి అడగలేదండి. అడిగితే కానీ అమ్మాయినా కూడా అన్నం పెట్టదంటారు కదా. సో ఎందుకు అడగలేదు అంటే నా పర్సనాలిటీకి వారిని వెళ్ళి నేను ఏమి అడగగలను. ఎందుకంటే ఇప్పుడు ఆ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఉన్నాను, ఆయనకి ఫాదర్ కింద నేను బాగోను కదండి. సో ఏ తమ్ముడి కిందో వేయకూడదు. సో అయ్యో అని ఆర్థిక పరంగా నిలబెడదామని ఏదన్నా చిన్న క్యారెక్టర్ వేస్తే బాగోదు. ఏదన్నా యంగ్ హీరోస్ పక్కన వాళ్ళ పక్కన చిన్న చిన్న క్యారెక్టర్ వేసినా పర్వాలేదు. కానీ ఎందుకంటే జనం అరేరే పాపం ఈయన చిరంజీవి పిక్చర్లో హీరోగా వేశాడు, ఇప్పుడు నిలబడి ఉన్నాడు అని అనుకుంటారు కదా. అవును. సో వారు కూడా ఇవ్వరు, చిన్న చిన్న ఇవ్వలేరు. పెద్ద ఇద్దామంటే ఇటువంటి సమస్యలు ఉంటాయి నా పర్సనాలిటీకి, నాకు ఇది. తర్వాత నా కష్టం ఎప్పుడూ తెలియదు కదా, అంతే, ఎప్పుడు చెప్పుకోలేదు కదా. చెప్పుకుంటే ఏదైనా కష్టం వస్తే తప్పకుండా నాకు తెలుసండి ఆయన మనసు, చిరంజీవి మనసు నాకు తెలుసు. బిగినింగ్ కానివ్వండి, మధ్యలో కానివ్వండి. స్టార్టింగ్ రూమ్లో ఉన్నప్పటి నుంచి మీకు పరిచయం ఉందండి? పరిచయం ఉందండి. రూమ్లో ఉన్నప్పుడు పరిచయం లేదండి, పునాదిరాళ్ళప్పుడే పరిచయం. అంతా అక్కర్లేదు కదా. తర్వాత నేను ఆయన మా హోటల్లో ఒకే రూమ్లో ఉన్నాము కొన్ని రోజులు ఆయన వేరే ఉండేవారు. తర్వాత నేను ఆయన ఒకే రూమ్లో ఉన్నామండి. పున్నమి నాకు పెద్ద కంపెనీ ఏవిఎం చేసామండి. సో మోహన్ బాబు గారు బ్రదర్ ఒక ఆయన ఉన్నారు, ఆయన ఒక ఆయన మనకి మంచి ఇది. కృష్ణరాజు గారు చిరంజీవి, మోహన్ బాబు గారు బ్రదరు మనకి అక్కడ. చిరంజీవి గారు లాస్ట్ టైం ఎప్పుడు కలిసారు మీరు? నేను చాలా సంవత్సరాలు అయిపోయింది. ఒక సీరియల్ పనిచేస్తుండగా నాగబాబు గారు నేను పనిచేస్తుంటే వారు వచ్చారు, షూటింగ్ దగ్గరికి వచ్చారు. ఆయనది డాక్టర్ జిందాబాద్ ఏదో ఉంది చూడండి, శంకర్ దాదా జిందాబాద్, ఆ షూటింగ్ వచ్చి అందరూ ఫోటోలు అవి. మీరు సెటికల్కి చిరంజీవి గారిని కలవలేదా? నాగబాబు గారు అడిగారు, ఏంటి మా బ్రదర్ దగ్గరికి ఎప్పుడు మీరు రాలంటే ఇలాగే చెప్పాను. పెద్ద ప్రొడ్యూసర్స్ వాళ్ళు వీళ్ళు ఉంటారు, ఏదైనా ఇబ్బంది ఫీల్ అవ్వచ్చు. ఆయన ఇబ్బంది ఫీల్ అవ్వకుండా నన్ను ప్రేమగా ఏదైనా చూస్తే, ఇప్పుడు ఆయన నన్ను చూసి రా అని లేచి దగ్గరికి వస్తే పక్కన వాళ్ళు లేవాలి కదా. పెద్ద హీరోలు వేసినప్పుడు వాళ్ళకి నేను చాలా చిన్నవాడిని అనిపించి వాళ్ళు వీడేంట్రా బాబు అని అనుకుంటారు. తర్వాత అసలు వెళ్ళామనుకో ఇంటి దగ్గర, మీ గోర్ఖా ఎవడో హిందీవాడు ఉంటాడు, ఎందుకంటే కౌన్ హై తూ అన్నాడంటే మనం ఏం చెప్పుకుంటాం. అందుకని ఎందుకు అసలు అటువంటి పరిస్థితి రాకుండా మనల్ని కాలం తీసుకెళ్తుంది. మనం సినిమాలు పెట్టుకుని చూసుకుంటున్నాం. ఇట్లాంటి మొహమాటం వల్లే మీరు మొదటి నుంచి ఇబ్బంది పడ్డారేమో అనిపిస్తుంది. ఇబ్బంది ఏమీ లేదు కదండి. ఇబ్బంది లేదులే, అంటే ఇబ్బంది ఉంటే తప్పకుండా వెళ్ళేవాళ్ళమేమో. ఇబ్బంది ఉంటే మనము అతిక్రమించి తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మన కష్టాలు చెప్పుకుని ఇది చేస్తాం. ఇబ్బంది వచ్చినప్పుడు దానంతా సాల్వ్ అయ్యే మార్గం ఏదో ఒకటి ఉండి జరుగుతుంది కదండి. సో అదే మాట నేను ఉంటే, అన్నయ్య ఇక్కడ వస్తాడు రేపు ఎల్లుండో షూటింగ్ అని, వచ్చినప్పుడు మీరు వెళదాం, మీరు తీసుకెళ్ళండి. ఎందుకంటే అప్పుడు ఎవడో అడగడు కదా ఈ మధ్యలో డైరెక్ట్గా, అందుకని అట్లా అన్నాం. సో ఈ మాట చెప్పారో లేకపోతే ఆయనకే రావాలనిపించిందో కానీ మేము షూటింగ్లో ఉండగానే ఆయనే వచ్చారు. అందరూ మా ప్రభాకర్ గారు, శృతి గారు అందరూ ఫోటోలు గిటోలు అన్నీ బాగా తీసుకున్నారు. నేను మా డైరెక్టర్ గారు పరిచయం చేశాను చిరంజీవి అండి. మా డైరెక్టర్ గారు కూడా మొహమాటస్తుడండి, రాజుల అబ్బాయి అని వెళ్ళిపోయాడు దూరంగా. తర్వాత నేను అంత దూరాన్ని ఉన్నాను. ఈ ఫోటోలు అయిన తర్వాత అయినాయా అయ్యా నా మొదటి హీరో గారు మన ఇద్దరు ఫోటో లేదు, రండి అని దిగామండి. నాగబాబు నేను ఆయన, అదే మా ఇంట్లో ఉంది ఫోటో. మేము ముగ్గురు ఉన్నదే, ఎప్పుడు నేను ఎవరై పెట్టుకోలేదు. అప్పుడు కలిసేవాళ్ళ పోనీ చెన్నైలో ఉన్నప్పుడు అన్న వీళ్ళు నాగబాబు గారు వీళ్ళు? నాకు తెలియదు, అసలు నాకెవరూ తెలియదు. నాగబాబు గారు ఇక్కడికి వచ్చాక పేరు వింటమే కానీ పవన్ కళ్యాణ్ గారు అసలు తెలియదు. నేను సినిమాలు చూడటం, ఆయన సినిమాలు చూడటం, పేపర్లో చూడటం, టీవీలో చూడటం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.